మనందరి వాడు మన కోసం కాకుండా తన కోసం కాకుండా ప్రజల కోసం మన దేవుని కోసం మన విజయ వినాయక వార్షికోత్సవం కోసం ముందుండి తోడ్పడి ఎన్నో సలహాలు ఇచ్చాడు. కానీ మరీ ముఖ్యంగా రేపటి రోజు ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ముందుండి సాగించాలి అనే వ్యక్తి, ఆయన ఆలోచనలు ఒక శక్తి పీఠాలు. అలాంటి వ్యక్తి మాకు దొరకడం చాలా అదృష్టం. అలాంటి వ్యక్తి రేపు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనే వ్యక్తి ఆయన ముందుండి ఇంతమంది ఉన్నా కూడా కానీ అందరికంటే ముందుగా తన మెదడుతో తన జ్ఞానంతో ఆలోచించి మీరు ఇలా చేయాలి, ఇలా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేస్తే మనం విజయం పొందుతుంది అనే వ్యక్తి, తోడ్పడిన వ్యక్తి మన సీనన్న. అలాంటి వ్యక్తి కోసం మనందరూ చప్పట్లు కొట్టండి. మరియు రేపటి రోజు ఎలా జరగాలంటే విజయోత్సవం ఆయన ఉన్న వల్లనే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రేపు మధ్యాహ్నం 12 రేపటి రోజు అంటే బుధవారం రోజు మాకు ఎన్నో సలహాలు ఇచ్చి రేపు మీరు అన్నదానం ఎట్లా చేయాలా ప్రతి ఒక్క కార్యక్రమం ఆయన ముందుండి ఇంతమంది కమిటీ సభ్యులందరూ అందరూ ఉన్నా కూడా ఆయన కూడా మా కోసం అందరూ సహకరించారు. ఆయన కూడా ముందుండి మా కోసం సలహా ఇచ్చి రేపటి రోజు అన్న ప్రసాదం ఎలా చేయాలనే వ్యక్తి ముందుండే గ్రహించి తన మేధో శక్తితో మన కోసం కృషి చేసిన వ్యక్తి మా సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. రేపటి రోజు విజయం కోసం అందరం ఎదురు చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. కమిటీ విజయ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతం, సుస్వాగతం.